హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా షోమలిక్. సో ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నానని బోర్ ఫీల్ అవ్వద్దు. సో రీసెంట్గా నేనైతే అప్లోడ్ చేసిన టీఫా స్కాన్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో దానికి కంటిన్యూషన్గా నేను ఈ గ్రోత్ స్కాన్ కూడా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో గ్రోత్ స్కాన్ అనమాట. గ్రోత్ స్కాన్లో అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికంటూ ఏమీ ఉండదండి. సో గ్రోత్ స్కాన్ అయితే నేను అప్డేట్ ఏంటంటే బేసికల్గా గ్రోత్ స్కాన్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పారు. స్కాన్ తీసిన తర్వాత ఎప్పుడు టీఫాలో ఎలా ఉంటుందో మ్యాక్సిమం అలాగే ఉంటుంది స్కాన్ మొత్తం. బట్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ 8th మంత్లో కదా చేయించుకుంటాము. 8th మంత్లో బేబీ ఆ నెంబర్ ఆఫ్ వీక్స్కి బట్టి గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనకి ఆ స్కాన్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో నాకైతే 8th మంత్ వచ్చిన 15 డేస్కి గ్రోత్ స్కాన్ రాశారు. సో గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్ 1823 గ్రామ్స్ ఉందన్నమాట. సో +or- 250 గ్రామ్స్ అంతా ఉంది. అది వీడియో అదే మీకు రిపోర్ట్ చూపిస్తూ కూడా నేను అది మాట్లాడతాను అనమాట. సో స్కాన్ తీసిన మేడం ఏం చెప్పారంటే ఓకే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, బట్ కరెక్ట్గా గ్రోత్ అనేది డెడ్ లైన్ అంటే కరెక్ట్ లైన్లో ఉంది. సో ఇంకా బాగా తిను, ఇంకా బాగుంటే బేబీ కూడా హెల్తీగా ఉంటుందని చెప్పి తను నాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఏంటంటే రిపోర్ట్ చూపిస్తూ నేను మీతో షేర్ చేస్తాను అనమాట. డాక్టర్ ఎలాగూ మనకి బిఫోర్ మంత్ ఇంటిమేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు 1 day బిఫోరే మీరు ఈ స్కాన్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకొని రండి అని చెప్తారు. సో నేను ఏ రోజు అయితే అపాయింట్మెంట్ ఇచ్చారో ఆ ముందు రోజే స్కానింగ్ సెంటర్కి వెళ్ళాను అనమాట. స్కాన్ కోసం వెయిట్ చేసిన తర్వాత స్కాన్ తీయించుకున్నాను. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్గా నాకు November 16th అంటే ఇక్కడ ఉంది కదా 16/11/2024 November 16th 8th మంత్ వచ్చి 15 days అవుతుందన్నమాట. సో ఆ టైంకి నేనైతే స్కాన్కి వెళ్ళాను. సో రిపోర్ట్ అంతా చూసిన తర్వాత స్కాన్ తీసిన డాక్టర్ అయితే అంతా బాగానే ఉంది అని చెప్పారనమాట. సో నాకు తను కూడా ముందే తెలుసని మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో తనైతే వెయిట్ చాలా కరెక్ట్గా ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇంకొద్ది బాగా ఫుడ్ తీసుకుంటే బేబీ వెయిట్ ఇంకొద్ది బాగుంటుంది అని చెప్పేసి తను మాకు ముందే ఇంటిమేట్ చేసింది. ఈ స్కాన్లో ఏంటంటే ప్రతిదీ కూడా ఎస్టిమేటెడ్ వెయిట్ కానీ అన్నీ డీటెయిల్డ్గా ఇస్తారనమాట. సో ఈ స్కాన్లో రిపోర్ట్స్ ప్రకారం చూసారు కదండి, బేబీ వెయిట్ అయితే 1800 గ్రామ్స్ చేంజ్ ఉందన్నమాట. సో తను నాకు చెప్పడే ఇంకొద్ది జాగ్రత్తగా ఫుడ్ తినాలి అని చెప్పారని చెప్పాను కదా. అలాగే కింద ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే అది నేను అక్కడ చూసుకోలేదు, తనతో కూడా నేను డిస్కస్ చేయలేదన్నమాట డాక్టర్తో. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోసారి రిపోర్ట్స్ చెక్ చేసుకుంటాం కదా, చెక్ చేసుకున్నప్పుడు బేబీ పేగు చుట్టుంది అని చెప్పారు కదా. సో అది చూసి నేను కంగారు పడిపోయి మళ్ళీ వెంటనే కాల్ చేసి అడిగాను. తనేమో ఇష్యూ ఏం లేదు సిస్టర్, ఇంకా మీకు టైం ఉంది కదా 9th మంత్ టైంకి అది చేంజ్ అవ్వచ్చు, సేమ్ పొజిషన్ అండ్ సేమ్ అలాగే ఉండదు అని చెప్పేసి. సో అసలు 9th మంత్లో మళ్ళీ స్కాన్కి 8th మంత్ గ్రోత్ స్కానే అది లాస్ట్ స్కాన్ అనమాట. బట్ 9th మంత్లో కూడా ఒకసారి చూస్తారు. నేనైతే స్కాన్ తీయించుకోవాల్సి వచ్చింది. ఎందుకు తీయించుకున్నానా ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా నేను సఫర్ అయ్యాను. 9th మంత్లో అయితే షూర్గా సఫర్ అయ్యాను అనమాట. సో ఎందువల్ల సఫర్ అయ్యాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోలో వస్తుందన్నమాట. సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. ఇట్ మే హెల్ప్ యూ అనమాట. మీలో ఒక్కరికి హెల్ప్ అయినా సరే మేబీ నేను ఈ వీడియోస్ చేస్తున్నందుకు ఒక రీజన్ ఉంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. సో ఈరోజు వీడియో ఇదేనండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.